ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. భరణి, సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ గార్డెన్ ఏరియాలో కూర్చొని 11వ వారానికి సంబంధించిన నామినేషన్స్ గురించి, అలాగే ఎవరిని నామినేషన్ చెయ్యాలనే పాయింట్స్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇక ఇదే తరుణంలో ఎవరు ఊహించలేనట్టు సుమన్ శెట్టి తనుజాని నామినేషన్ చెయ్యాలనుకుంటున్నానన్నాన్ని భరణికి చెప్పడం నిజంగా ఆశ్చర్యకర విషయమనే చెప్పాలి. ఇక తనుజాని నువ్వెందుకు నామినేషన్ చెయ్యాలనుకుంటున్నావంటూ భరణి సుమన్ శెట్టిని అడిగితే, యాక్చువల్ గా ఈ వారం తను ఏదైతే మాట్లాడిందో నాగార్జున సార్ దగ్గర అది నాకు అస్సలు నచ్చలేదన్నా. ప్రతి ఒక్కరూ హౌస్ లో నేను కానీ, ఇమాన్యుయల్ కానీ, లేదా పవన్ కళ్యాణ్ కానీ, అండ్ ఇంక్లూడ్ నువ్వు కానీ, సో మన నలుగురు తనుజాకి ఎంత హెల్ప్ చేశాము, చెయ్యలేదంటూ ఏది లేదు కదా. ఒకవేళ అమ్మాయి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళి చూసినా సరే ఆమెకి అర్థమవుతుంది. కానీ అలాంటిది ఆమెకి ఎవ్వరూ సపోర్ట్ చెయ్యలేదు అంటే అది ఎంతవరకు కరెక్టు? సో ఒకవేళ లాస్ట్ వీక్ తను ఏదైతే కెప్టెన్సీ టాస్క్ ఆడి కెప్టెన్ అయింది కాబట్టి సరిపోయింది. అదే అమ్మాయి గనక కెప్టెన్సీ టాస్క్ పెట్టకుండా ఉండుండి మనల్ని సపోర్టివ్ బిగ్ బాస్ ఎవరు చేస్తారంటే ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చి అడుగుద్ది కదా. సో అలా ఎలా మాట్లాడుతుంది అంటూ సుమన్ శెట్టి తన బాధను వ్యక్తపరుస్తున్నాడు భరణి. అందుకే ఇదే పాయింట్తో తనుజాని నామినేషన్ చేయాలనుకున్నానన్నా, కానీ కుదరదు కదా, ఆమెది కెప్టెన్ కాబట్టి మరి ఎవరిని నామినేషన్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదంటూ సుమన్ శెట్టి అయితే భరణికి చెప్పాడు. అయితే భరణి అన్నాడు, సరే ఈ వారం తనుజాని నామినేషన్ చేయడం కుదరదు కాబట్టి సో నువ్వెవరినన్నా నామినేషన్ చెయ్యంటూ భరణి చెప్పుకొచ్చాడు. మరి మొత్తానికి సుమన్ శెట్టి చెప్పిన తనుజా మీద నామినేషన్ పాయింట్ కరెక్టా కాదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.